నిజామాబాద్ జిల్లాలోని బీజేపీ పార్టీ ఆఫీస్ కి సిగ్నేచర్ స్టూడియో రావడం జరిగింది. సో దశాబ్ద కాలంగా నిజామాబాద్ జిల్లాలోని ఏదైతే జక్రన్పల్లి అనగానే చాలా మందికి గుర్తుకొచ్చేది, ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ వస్తుందా, మినీ ఎయిర్పోర్ట్ అనేది సాధ్యమవుతుందా అనే దాని గురించి చాలా మంది ఇలా ఎదురు చూసిన పరిస్థితి ఉంది. సో జక్రన్పల్లి రైతన్నతోని మనం మాట్లాడినాం. అక్కడ ఆ విలేజ్కి వెళ్ళి మనం మాట్లాడితే కొంతమంది రైతన్నలు మాత్రం అసంతృప్తితో ఉన్నారు అని చెప్పేసి మనకైతే అనిపిస్తాం. అంటే ఎందుకు వాళ్ళు అంతగానో బాధపడతా ఉన్నారు అంటే ఎయిర్పోర్ట్ వస్తే లాభమే జరుగుతుంది కానీ నష్టం జరుగుతుంది అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. సో ఎవరైతే రైతన్నలు ఉన్నారో వాళ్ళకైతే ఇది చాలా పెద్ద దెబ్బగా చెప్తా ఉన్నారు. సో జక్రన్పల్లి రైతన్నలు, దాంతోపాటు నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు దినేష్ కులచారి గారు కూడా ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడడం, అందరు ఉన్నారు, అందరితో కూడా మాట్లాడడం, అసలు ఒపీనియన్ ఏమైనా వస్తుంది అనేది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో జక్రన్పల్లి నుంచి చాలా పెద్ద మొత్తంలో రైతన్నలు అందరూ వచ్చారు. మినీ ఎయిర్పోర్ట్ అనేది అసలు నిజామాబాద్ జిల్లాకు వచ్చే అవకాశం ఉందా లేదా? అంగట్లో అన్ని ఉన్న అల్లున్నట్ల శని ఉన్నట్టు ఈ ఇందూరు జిల్లా ఒకప్పుడు అన్నపూర్ణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్నే కృష్ణా గుంటూరు జిల్లాలతో పోటీపడి, ఉభయ గోదావరి జిల్లాలతో పోటీపడి అన్నపూర్ణంగా వెలిగిన ఈ ఇందూరు జిల్లా పరిస్థితి ఈ రోజు రాజకీయ నాయకుల నిర్లక్ష్యం, పాలకుల నిర్లక్ష్యంతో సుమారు 2,50,000 మంది గల్ఫ్ బాట బట్టి ఉపాధి కోసం ఇక్కడ వ్యవసాయం చేసుకోలేక, గిట్టుబాటు ధర లేక వాళ్ళందరూ గల్ఫ్ బాట బట్టి 2.5 లక్షల మంది వాళ్ళు ఉన్నారు. కొద్ది దగ్గర 40,000-50,000 మంది చదువుకొని, ఉద్యోగాలు చేసుకొని, పెళ్లిళ్ళు చేసుకొని ఫారెన్ కంట్రీలో స్థిరపడే వాళ్ళు ఉన్నారు. 3 లక్షల మంది ఉన్నారు. దీంతో పాటు ఇందూరు, ఇటు నిర్మల్ గాని, అటు జగిత్యాలు గాని, అలాగే మహారాష్ట్ర బార్డర్ కు దగ్గరకు ఉన్న ఈ సెంటర్ పాయింట్, ఈ అన్నిటికీ అందుబాటులో ఉండి 3-4 లక్షల మంది ఇక్కడ నుంచి విదేశాలలో ఉన్నారు. కాబట్టి వీరందరికీ ఒక సౌకర్యంగా ఉంటుంది. ఎయిర్పోర్ట్ కి అందుబాటు ఉంది. 2006లో ఇవ్వాలటి నుంచి 19-20 సంవత్సరాల కిందట ప్రభుత్వం ప్రతిపాదన తీసుకొచ్చినప్పుడు రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రైతులు ఇవ్వడం జరిగింది. ఈ 20 ఏళ్ల కాలంలో ఆడ ఉన్న భూముల ధరలు ఆకాశాన్ని కంటినాయి. 20 ఏళ్ల కింద చేసినప్పుడు ఏ రోజు ఏ రైతు కూడా ఇబ్బంది లేకుండే. ఇవాళ ఉన్న పరిస్థితి ఉంది. నేను అందుకోసం ప్రభుత్వానికి చెప్తున్నాను, ఇప్పటికన్నా కళ్ళు తెరవండి, ఇప్పటికీ ఈ ప్రాంతానికి రావాలి. ఎందుకంటే నిర్మలోడు ఆదిలాబాద్ పోవాలంటే చాలా ఇబ్బంది పడతారు. జగిత్యాలలో మిగతా దగ్గరికి వరంగల్ పోవాలన్నా, ఇంకెక్కడ దగ్గరికి పోవాలన్నా ఇవి అవుతారు. జగిత్యాలు, కొరుట్ల, ధర్మపురి, అలాగే మన సిరిసిల్ల, కామారెడ్డి, ఇవన్నిటికి కూడా ఇది ఒక సెంటర్ పాయింట్ అవుతుంది. నిర్మల్, ముదోల్ దగ్గర 20 నియోజకవర్గాలకు ఇది ఒక సెంటర్ పాయింట్ గా అయ్యే అవకాశం ఉంది. దగ్గర 5 లక్షల మంది పైచూలిక విదేశాల్లో ఉన్న వాళ్ళు వచ్చుడు పోవుడు ఒక ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఉంటుంది. కాబట్టి ఈ ఎయిర్పోర్ట్ అనేది ఏర్పాటు చేయాలని చెప్పి ప్రజల డిమాండ్ ఉంది. అక్కడ ఇప్పుడున్న రైతుల పరిస్థితి, రైతుల ఆవేదనను కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ 2 రకాలుగా కూడా స్పష్టంగా చెప్తున్నాం. ఒకటేమో ఎయిర్పోర్ట్ ఏర్పడడం వల్ల ఈ ప్రాంత అభివృద్ధి ఏ రకంగా జరుగుతుందో, ఎయిర్పోర్ట్ ఏర్పడడం వల్ల మాకు రవాణా సౌకర్యాలు ఏ విధంగా పెరుగుతాయో ఇవన్నీ కూడా స్పష్టంగా ప్రజలకు తెలియజేసుకుంటున్నాం. అలాగే ప్రభుత్వానికి కూడా చెప్తున్నాము. ఎందుకంటే అందులో అసైన్మెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, పట్టా ల్యాండ్స్ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా 1-2 ఎకరాలు ఉన్న నిరుపేద రైతు కుటుంబాలు, వాళ్ళని ఆదుకునేందుకు మీరు తీసుకున్న చర్యలు ఏంటిది, ఇవి 2 కూడా స్పష్టంగా తెలియాలి. కాబట్టి ఇప్పటికైనా కానీ ఎన్నో ఆశలు చెప్పి తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 ఏళ్ళు కేసీఆర్ దాన్ని ఎయిర్పోర్ట్ అక్కడనే పక్కనే వాడేసిండు. కేసీఆర్ బిడ్డ ఈడ పార్లమెంట్ మెంబర్ ఉండే, ఆమె అనే వాడేసింది. అక్కడ అప్పుడు స్థానిక ఎమ్మెల్యే ఉన్న బాజిరెడ్డి గారు ఆడ భూములు కొనుక్కున్నాడు కానీ ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడలేదు. అక్కడ ఇంకొక విషయం మాట్లాడితే, అక్కడ జక్రన్పల్లి రైతన్నలు, సో వాళ్ళు ఏమన్నారంటే, మరి ఇది దాదాపు 10-15 సంవత్సరాల నుంచి చాలా పెద్ద మొత్తంలో ఇది చర్చ జరుగుతూ ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఎవరైతే గత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఎందుకు పట్టించుకోలేదు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడితే, అంటే వాళ్ళకి క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే, వాళ్ళు ఎవరైతే ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే గతంలో ఉన్నటువంటి ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళ భూములు అనేది ఇక్కడ లేవు కాబట్టి ఈ ఎయిర్పోర్ట్ అనేది దానికి పెండింగ్ కావాల్సి వచ్చింది అని చెప్పేసి అని అంటా ఉన్నారు. ఇది కారణం ఏంటారు? టీఆర్ఎస్ ప్రభుత్వంలో కర్త క్రయ క్రిమ అంతా కూడా కేసీఆరే ఉండే. ఆయనకి రాత్రి కళ్ళలు తాగినప్పుడు కళ్ళు ఏం గుర్తొస్తుండే, ఆయన పొద్దున అదే చేస్తుండే. ఆయనకు దురదృష్టం ఏంటంటే జగన్పల్లి ఎయిర్పోర్ట్ కళ్ళలో రాలేదన్నాడు. ఇందూరుకు బిడ్డల కష్టం కళ్ళకు రాలేదు కాబట్టి ఆయన పట్టించుకోలేదు. పోనీ ఆయనకు చెప్పే ధైర్యం ఉందా అంటే, బిడ్డకు ఒకదానికి ఉండే అవకాశం ఉండే లేదు. ప్రశాంత్ రెడ్డి గారు, నేను కొడుకున్నాను బాబు అని పిలిచే ప్రశాంత్ రెడ్డికి అవకాశం ఉండే లేదు. ఎప్పుడు 24 గంటల పక్కకు ఉండే మా ఆర్మూర్ పాండు జీవన్ రెడ్డి గారికి ఉండే, బాజిరెడ్డి గోవర్ధన్ సీనియర్ అనుకునే బాజిరెడ్డి గోవర్ధన్ గారికి ఉండే, గణేష్ గుప్తా గారికి ఉండే. ఈ జిల్లా మొత్తం వాళ్ళ చేతిలో ఉండే, ఏదనుకుంటే అది జరిగేది ఉండే. ఇవల్ల ఇప్పుడైనా కానీ కాంగ్రెస్ పార్టీ, ఇంత మహేష్ కుమార్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్ ఉన్నాడు, తన ప్రాంతంలో ఏదన్నా తన మార్కు పడాలి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా కూడా చెప్పింది, మీరు రిపోర్ట్స్ ఇయ్యరు అని చెప్పి. ఇప్పటికీ రిపోర్ట్ సబ్మిట్ చేసింది లేదు. మొన్న కూడా కేంద్ర టీం వచ్చి అక్కడ తిరిగిపోయింది. ఏంది అసలు పరిస్థితి ఏంది? గౌరవ పార్లమెంట్ సభ్యుడు ధనంపూర్ అరవింద్ గారు కేంద్ర మంత్రి గారిని కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం 4 సార్లు లెటర్ రాయడం జరిగింది. కేంద్రం నుంచి, మా పార్టీ నుంచి కూడా ప్రకాష్ జవదేకర్ గారు సైట్ విజిట్ చేయడం జరిగింది. మేము ఎన్నో సందర్భాలు అడగడం జరిగింది.
ఇటు రైతులను కాపాడుకుంటూ అటు ఎయిర్పోర్ట్ ఏ రకంగా తీసుకెళ్లాలో భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది. నేను కాంగ్రెస్ పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేసేదల్లా ఒకటే, మీరు అధికారంలో ఉన్నారు, ఇంకా 3 ఏళ్ల తర్వాత మీరు వచ్చేది లేదు పోయేది లేదు, మీకు అసలు పరిస్థితి లేదు, కనీసం మీ పేరు గుర్తుంచుకుంటారు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఆ కనీసం ఆ ఎయిర్పోర్ట్ మంజూరు చేసి రైతులకు న్యాయం చేయండి, ఈ ప్రాంత ప్రజలకు న్యాయం చేయడానికి కోరుతున్నాను. సో దాంట్లో అక్కడ రైతన్నలతో మాట్లాడినప్పుడు ఇంకొక మాట ఏమన్నారంటే, ఎన్నికల వాగ్దానంలో ఇప్పుడు మీరే కావచ్చు, ఇప్పుడు బీజేపీ నుంచి మీరు కూడా కంటెస్టెంట్గా మీరు నిలబడడం జరిగింది. పార్టీ ఇప్పుడు భూపతి రెడ్డి గారు ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే. సో వాళ్ళతో ఏమన్నా అవుతుంది అని అనుకుంటా ఉన్నారా? లేకపోతే ఎందుకంటే అక్కడ వాళ్ళతో మాట్లాడితే ఏమన్నారంటే, మా భూపతి రెడ్డి గారి పైన చాలా నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, ఈ ఎయిర్పోర్ట్ అనేది ఈయనతో సాధ్యమవుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే ఇది అవుతుంది అంటారా కాదంటారా? ఆయనతో ఎవరికైనా కావాల్సింది ముఖ్యమంత్రి చేయాలి, ప్రభుత్వ అధికారులు ఇది చేయాలి. అంటే ఫైట్ చేస్తాడా లేదా? ఫైట్ చేస్తాడా లేదా అంటే ఆయన 18 నెలల పరిపాలన చూస్తే అయితే నమ్మకం కలుగుతలేదు. ఆయన 18 నెలల 20 నెలల పరిపాలన చూస్తే నమ్మకం కలుగుతలేదు. అతనికి పూర్తి అవగాహన కూడా లేనట్టుంది కాన్స్టిట్యూన్సీ మీద కానీ మిగతాది కానీ. మేము ఆ ప్రాంతంలోనే నవోదయ స్కూల్ తీసుకొచ్చాము, ఇప్పుడు ఈ రూరల్ ప్రాంతంలోనే పసుపోడు తీసుకొచ్చాము. ఈ రూరల్ ప్రాంతానికి దగ్గర మేము మొన్న పార్లమెంట్ ఎలక్షన్ అయిన తర్వాత 100 కోట్ల రూపాయలు నేషనల్ హైవేస్ తీసుకొచ్చాము. భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా ఉంది, అటు అభివృద్ధి ఇటు రైతాంగ సంక్షేమం రెండూ కూడా సైమల్టేనియస్గా ఏదైతే ఒక బండికి 2 చక్రాల్లాగా ఉంటామో ఆ 2 చక్రాలు రైతులు కావాలి, అభివృద్ధి కావాలి, 2 కావాలి కాబట్టి తీసుకెళ్ళాలి. ఇందులో మహేష్ కుమార్ గౌడ్ గారు పెద్ద ఎత్తున పాత్ర తీసుకుంటే అది సాధ్యమవుతుంది. ఎందుకంటే ఇది సెంటర్ ఆఫ్ జక్రాన్పల్లి అనేది మన ఇందూరు జిల్లాకే సెంటర్ కాదు, కరీంనగర్, నిర్మల్ దగ్గర 6 జిల్లాలకు సెంటర్ పాయింట్ అది. సిరిసిల్లకు, అలాగే కామారెడ్డికి, ఇవన్నీ జిల్లాలకు కూడా సెంటర్ పాయింట్ అవుతుంది అది. కాబట్టి ఇది ఒక మంచి అవకాశం తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, మీరు అన్నారు అంటే 18 monthsలో వీళ్ళ పరిపాలన అనేది ఎట్లా ఉండింది అంటే, వాళ్ళు ఏం పని చేయలేరా అన్నట్టుగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. వన్ సైడ్ మాట్లాడినట్టు అనిపిస్తూ ఉంది. సరే, పని చేసిరు, ఏం చేసారు? ఇటుకబట్టిల దగ్గరికి వెళ్ళారు, మొరన్ దగ్గరికి వెళ్ళారు, ఉష్క దగ్గరికి వెళ్ళారు, కంకర్ దగ్గరికి వెళ్ళారు, వీళ్ళ దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు ఏమైనా భూములు ఉంటే భూభారతిలో కొంచెం చూస్తున్నారు. ఈ పనులు మాత్రం చేసిరు. ఇది మొత్తం యావత్తు ఏవైతే ఇల్లీగల్ దందాల గురించి మరి మాట్లాడుతూ ఉన్నారు, ఖచ్చితంగా ఈ ట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మీ పైకి కూడా అంటే కొన్ని దుష్టశక్తులు పన్నాగం పన్నే అవకాశం ఉంటుంది. అంటే మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా? ఇటుక బట్టీలు అని చెప్పి ప్రతిసారి మీరు చెప్తా ఉన్నారు, టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తా ఉంది. మీ దగ్గర ఇటుక బట్టీలు ప్రూఫ్ లేకపోతే వాళ్ళు నా మీద వ్యక్తిగత దాడి చేసేవాళ్ళు కాదు. ఓకే, ఇటుక బట్టీలు అని చెప్పి నేను చెప్పింది కాదు కదా, వాళ్ళ పార్టీ నాయకులు చెప్పుకుంది కదా. ఓకే, ఇటుక బట్టీల దగ్గర ఏం తీసుకున్నాను నాకు తెలియదు కదా. ఆయన ఇంట్లో, ఆయన కెమెరా, ఆయన బెడ్రూమ్ దగ్గర జరిగే ఇవి, ఆయన ఆఫీస్ లోపల జరిగే వ్యవహారాలు నాకెందుకు తెలుస్తాయి? ఇది ప్రజల్లో నడుస్తున్న డిస్కషను. మొరాలు గుట్టలు గాయబడుతున్నాయి రూరల్లా. బాజిరెడ్డి చేసిండని చెప్పి బాజిరెడ్డి నొడగొట్టిరు. మళ్ళీ భూపతి రెడ్డి వచ్చిన తర్వాత అదే నడుస్తుంది కదా, కొత్తగా ఏం నడుస్తలేదు కదా. ఇక్కడ అధికారులు ఏం చేస్తున్నారు అంటారు? అంటే వాళ్ళు నిద్రపోతా ఉన్నారా? అంటే ప్రతిసారి కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వంలో, అంటే ఇప్పుడు మనకి తెలంగాణలో బీఆర్ఎస్ వాళ్ళు ఎట్లయితే అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు నడిపించుకున్నారు, ఇప్పుడు ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు నడిపించుకుంటా పోతా ఉన్నారు. ఇలా తెలంగాణని ఏం చేసే పరిస్థితి ఉంది అంటే, నేను అందుకోసం చెప్తున్నా కదా, అధికారులేక వ్యవహరిస్తలేడు. 100 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ఉన్నాయి. నేను 2 సార్లు విజిట్ చేశాను. రైతులు అకాల వర్షంతో, రాళ్ళ వర్షంతో దెబ్బతిన్నారు, వర్షాలు లేక దెబ్బతిన్నారు, అకాల వర్షాలతో దెబ్బతిన్నారు. పంట కోసుకొని రోడ్డు మీద పెడితే నీళ్ళలో తేలినాయి, పంటలు మొలకలు ఎత్తినాయి. ఈ సందర్భాలలో ఎమ్మెల్యే గారు ఎక్కడా అని అడుగుతున్నాను నేను. ప్రతిపక్షం ఆయన తర్వాత వచ్చిన, అంతకుముందు 10 ఏళ్ళు ఎమ్మెల్యే చేసిన బాజిరెడ్డి గౌడ్ని ఎక్కడా అని అడుగుతున్నాను నేను. వీళ్ళిద్దరూ కనబడతలేరు ఈ ప్రాంతంలో. టీఆర్ఎస్ వాళ్ళు అయితే కనబడతలేరు, కాంగ్రెస్ వాళ్ళు కూడా గత 10 సంవత్సరాలు చేసింది ఇదే పని. ఒక్కోడు కూడా ఉద్యమం చేయలేదు. బీజేపీ కార్యకర్త గ్రామంలో కళ్యాణ లక్ష్మి ఓట్టుకున్నాడు, సీఎం రిలీఫ్ ఫండ్ ఓట్టుకున్నాడు, పోలీస్ స్టేషన్ల కేసులు ఎదుర్కొన్నాడు, అన్ని రకాల ఇబ్బంది పొందింది బీజేపీ కార్యకర్త. ఈ జిల్లాలో ఎక్కడన్నా చూసుకోండి, కొట్లాడింది టీఆర్ఎస్ పార్టీ మీద బీజేపీ. ఒక్క కాంగ్రెస్ నాయకుడు ఒక సింగిల్ ధర్నాలో పాల్గొంటున్నాడు. ఇవాళ మాట్లాడే భూపతి రెడ్డి, ఇవాళ మాట్లాడే ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, వీళ్ళు ఎవరన్నా ఒక్క మీటింగ్లో అటెండ్ అయ్యారా చెప్పండి? ఒక్క ధర్నా కార్యక్రమం అటెండ్ అయ్యారా టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా? ఇంకా టీఆర్ఎస్తో లోపాయికోరింగా వాళ్ళ అదృష్టం ఉండి గ్లోబల్ ప్రచారంతో బీజేపీ ఓడిపోయి కాంగ్రెస్ గెలిచింది తప్ప, ఇది ఒకసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఇవాళ చేరుతుంది ఎవరు? రిజెక్ట్ చేసిన బీజేపీ నాయకుడు, ప్రజలు రిజెక్ట్ చేసిన బీజేపీ నాయకుడు, ఎమ్మెల్యే చుట్టూ వాళ్ళంతా కాంగ్రెస్ ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ ఇవ్వలేదు. అదే భారతీయ జనతా పార్టీలో నిజాయితీగా నిబద్ధతతో ఉన్న వాళ్ళు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. ఈ 2 స్పష్ట తేడాలు తెలుసుకోవాలి. కాబట్టి ఈ నియోజకవర్గం కానీ, ఈ ఇందూరు జిల్లా కానీ కాంగ్రెస్ పార్టీకి రాబోయే స్థానిక సంస్థలు ప్రజలు బుద్ధి చెప్తారు. సో దీంట్లో ఖచ్చితంగా మనము ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, రైతన్నలకు మీరు అంటే మీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు, లేకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి రైతన్నలను ఆదుకుంటే రైతన్నలు లబ్ధి పొందుతారు. దాంతోపాటు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు, చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలు కూడా
డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది ఎయిర్పోర్ట్ రావడం వల్ల అని చెప్పేసి బల్లగుద్దిగా చెప్తా ఉన్నారు. సో ఇది సాధ్యమవుతుందా లేదా? కార్యకర్తలకు ఎలాంటి భరోసా ఇస్తారు? 100% సాధ్యమవుతుంది. రైతులకు భారతీయ జనతా పార్టీ తరపున ఒకటే భరోసా, కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా భూములు తీసుకోదు. భూములు అనే సబ్జెక్టు రాష్ట్ర ప్రభుత్వం వస్తుంది. భూ సేకరణ చేసి కేంద్రానికి ఇస్తే ఎయిర్పోర్ట్ కడుతుంది. ఇది స్పష్టం. అది భూ సేకరణ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి. రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళ భూ సేకరణ చేస్తుందా చెయ్యదా, అక్కడ ఉండే అసైన్మెంట్ రైతులకు ఏం న్యాయం చేస్తుంది, పట్టా రైతులకు ఏం న్యాయం చేస్తుంది, ఒక మంచి ప్రపోజల్తో ముందుకు వస్తే రైతాంగ పక్షాన కూడా మేము ఇంకా బెటర్ ప్రపోజల్ ఏమని ఉంటే మేము ప్రతిపాదిస్తాం మేము. కాబట్టి అటు రైతులను ఒప్పియాలి, ఇటు ఎయిర్పోర్ట్ తీసుకోవాలి. ఎయిర్పోర్ట్ కావాల్సిన ప్రతి రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అది ఎక్కడిచ్చినా భూమి ఎక్కడిచ్చినా ఏది ఉంటుంది. 2006లో రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రాంతం జగరాన్పల్లి ప్రాంతంలో ఉండే అందరూ కూడా ఇది కావాలి. అందులో 50,000 మంది రూరల్లో గల్ఫ్ వాళ్ళు ఉన్నారు. అలాగే పక్కనున్న బాల్కొండలో ఒక 50,000 మంది ఉన్నారు. ఆర్మూర్ ప్రాంతంలో గల్ఫ్ ఏజీ పోయిన వాళ్ళు, దుబాయ్ పోయిన వాళ్ళు, లేకపోతే యుఎస్ పోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇక్కడనే 1,500,000 2 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది అనే ఏకైక ఆలోచనతో జగరాన్పల్లి ప్రతిపాదించారు. జగరాన్పల్లి రైతులు కూడా సంతకం పెట్టారు ఆ రోజు. కానీ 20 ఏళ్ల తర్వాత వచ్చి అదే రైతుకు నువ్వు సంతకం పెట్టినావు, నీకు ఆ రోజు ఏం పెడతామన్నావు, పప్పన్నం పెడతామంటే పప్పన్నంకి ఒప్పుకునే లేదని రైతులు అంటున్నారు. వాళ్ళ న్యాయమైన డిమాండ్ ఉంది. ప్రభుత్వం కూడా ఆలోచించుకొని, ఎందుకంటే తర్వాత చట్టాలు బాగా మారినాయి. భూములు 3 రేట్లు 4 రేట్లు ఎక్కువ ఇవ్వాలని చెప్పారు. లేదు ఇంకెక్కడైనా అసైన్మెంట్ ల్యాండ్ ఉంటే అసైన్మెంట్ ల్యాండ్ ప్రతిపాదించాలని చెప్పారు. వాళ్ళకి అన్ని రకాలుగా న్యాయం చేయమని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తారు. ఇక్కడ డిమాండ్ విషయంలో మీరు ఎవరైతే రైతన్నల నుంచి ఎలాంటి సేకరిస్తూ ఉన్నారు అంటే, ఒక ఎకరానికి దాదాపు మీ నియోజకవర్గంలో చూసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ రేట్ ఎంత పలుకుతుందండి? అంటే మా బతుకులు ఎట్లున్నాయి అంటే, మాకేమో ఉపాధి లేక దుబాయ్లో జీతాలు చేసుకుంటున్నాం. భార్య బిడ్డల్ని తల్లి తండ్రులను తోడబుట్టిన వాళ్ళని వదిలేసుకొని ఎడారిలో 50 డిగ్రీల టెంపరేచర్లో మేము భరిస్తున్నాం. మా భూములేమో కోట్ల రూపాయల ధరలు వరుకుతున్నాయి. మా భూములు కోట్ల రూపాయల ధరలు వరుకుతున్నాయి. కానీ మాకు ఉపాధి లేక మేము ఆడ జీతాలు చేస్తున్నాం. ఇది మా బతుకులు. మేము భూమి అమ్ముకునేటోళ్ళం ఉంటే ఎన్నడో భూమి అమ్ముకునేటోళ్ళం. భూమి అమ్ముకునే జాతి కాదు ఇందూరు జిల్లా ప్రజల రైతాంగానికి. భూమిని కాపాడుకునే జాతి కాబట్టి ఈడ కాదు విదేశాలకు పోయి ఎన్ని చాకిరీలు చేస్తున్నామో, ఎంత భరిస్తున్నామో, ఎంత బాధ భరిస్తున్నామో అది మాకు తెలుసు. అది మా ప్రాంత ప్రజల యొక్క ఆవేదన. అంతేగాని ఇన్ని లక్షలు వస్తాయి అన్ని లక్షలు వస్తాయని ఇప్పుడు కూడా భూమి మాకు నష్టపరిహారం ఇవ్వమని అడుగుతలేరు. వాళ్ళు మా భూమి ఎందుకు పోతుంది అని అడుగుతున్నారు. దానికి మనం ప్రభుత్వం వాళ్ళకి మంచి ప్రపోజల్ చేసి, ఇగో మీ భూమికి ధర ఇస్తాము, దానికి ఆల్టర్నేట్గా ఇంకా ఈడ పలాన్ దగ్గర అసైన్మెంట్ ఉంది, పలాన్ దగ్గర ఇది ఉంది, ఇగో పలాన్ దగ్గర ఇది ఉంది, దగ్గర 100 ఎకరాల అసైన్మెంట్ ల్యాండ్ ఉంది. అందులో 100,000 దగ్గర 2,000 ఎకరాలు అని అనుకుంటారు. 1,100-1,200 ఎకరాలు కూడా కంప్లీట్ అవుతుంది రైతులు ఆశపడుతున్నారు. ఏదైనా ప్రజలకు అటు రైతాంగానికి నష్టం కాకుండా జిల్లా ప్రజలకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. సో ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాలు, ఈ 6 జిల్లాలు ఏవైతే ఉన్నాయో దీంట్లో యంగ్స్టార్స్ చాలా మందికి ఇదొక తీపి కబురుగా చెప్పుకోవాలా. ఎందుకంటే నిరుద్యోగులు చాలా మంది మీరు చెప్తున్నట్టు ఇలా గల్ఫ్ బాటగా పడుతూ ఉన్నారు, ఆడ ఎట్టి చాకరీ చేస్తూ ఉన్నారు, చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎవరైతే అన్ఎడ్యుకేటెడ్ ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్ ఉండబోతా ఉంది రానున్న రోజుల్లో? ఎయిర్పోర్ట్ రాగానే ఒక 500 లోపల ఉద్యోగాలు వస్తాయి. కానీ ఎయిర్పోర్ట్ వచ్చే వాతావరణంతో ఇక్కడ బిజినెస్ కానీ, లేకపోతే ఇండస్ట్రీస్ కానీ, మిగతాయి కానీ, ట్రావెలింగ్ కానీ, ట్యాక్సీస్ కానీ, హోటల్స్ కానీ, లేకపోతే టూరిజం కానీ, ఏదన్నా కానీ మంచి డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇలా ఎయిర్పోర్ట్ అవడం వల్ల హైవే అయింది. గతంలో 5 గంటలు పడుతుండే మాకు హైదరాబాద్ పోయేదానికి. ఇవాళ భాగ్యనగరానికి 5 గంటలు పట్టింది, ఇవాళ 2 గంటలు 2.5 గంటల్లో పోతున్నాము. ఇవాళ ఎక్కడికి పోయినా ఏ బీజేపీ ప్రభుత్వం గత 11 సంవత్సరాల నుంచి మేము మొన్న కుంభమేళకు పోయినాం. ఈ నుంచి 1000 కిలోమీటర్లు పోయినాం. ఒక్క దగ్గర కూడా బండి అదలకుండా పోయినాం. నేను ఈయన కోలాపూర్ పోయాను. కోలాపూర్ నుంచి ఈడికి వచ్చేదానికి రోడ్ ఎంత బాగుందంటే అంత బాగుంది. అంటే ప్రభుత్వము ఏవైతే రవాణా సౌకర్యాలు అందుబాటిస్తో ఎయిర్పోర్ట్ కూడా అందులో ఒక భాగమే. వస్తే ఈ ప్రాంతంలో అన్నీ బాగుపడతాయి. మాకు హైదరాబాద్లో దిగి ఇందాక రావాలి, మధ్యలో హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ వాళ్ళు వీళ్ళందరూ రోడ్డు మీద ట్రాఫిక్ వాడు కానిస్టేబుల్ అందరూ దోసుకుంటారుగా మాకు ఇది పోతుంది, ఈడ దిగితే ఇంటికి పోవచ్చు, మోమాట పడద్దు అని చెప్పి ఆశపడేటోళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఇవన్నీ ఒక రకము. మేము అడిగేది ఎయిర్పోర్ట్ అనేది ఈ జిల్లాకు అవసరము. ఇది ఎంతో ఇది ఉన్నది. నాందేడ్ జిల్లా మా దగ్గరికి బియ్యం తీసుకుపోయే జిల్లా. మా దగ్గరికి అసలు ఆడపిల్లని ఇయ్యని జిల్లా అది. ఈ నుంచి అక్కడి నుంచి ఆడపిల్లలు ఇక్కడ వస్తారు తప్ప ఇక్కడ నుంచి ఆడపిల్లలు అక్కడ పోకపోతుంది. అలాంటి నాందేడ్లో ఎయిర్పోర్ట్ ఉంది, కానీ మా ప్రాంతంలో ఎయిర్పోర్ట్ లేదు. ఈ జిల్లా అనేది అన్నపూర్ణంగా వెలిగిన జిల్లా. అటు నిజాం సాగర్ కానీ, ఇటు శ్రీరామ్ సాగర్ కానీ, మంజీరా నది కానీ, గోదావరి నది కానీ, ఈ ప్రాంతంలో తెలంగాణలో అడుగుపెడుతున్న తరుణంలో ఉన్న జిల్లాలో మాకున్న ఘోరం ఏంటంటే, మమ్మల్ని పరిపాలించిన వాళ్ళు కేవలం మమ్మల్ని ఓటర్స్గా మాత్రమే చూసారు. మాకు 500 రూపాయలు ఇచ్చి ఓటేపించుకోవాలనే ఆలోచనతోనే చేశారు తప్ప ఈ ప్రాంత ప్రజలు. అందుకోసం గత ఎన్నికల్లో నేను చెప్పాను, నేను 500 రూపాయలు ఇవ్వకపోవచ్చు, కానీ మీకు
5 సంవత్సరాలు సేవ చేస్తా అని చెప్పాను. నన్ను నమ్మి ఒక 50,000 మంది ఓటేశారు. ఈ 5 సంవత్సరాల నుంచి నేను ఓడిపోయి కరెక్ట్ 19 నెలలు దాటింది. 19 నెలలు దాటి కొన్ని రోజులైంది. ఈ 19 నెలల నుంచి ప్రతినిత్యం కూడా ప్రజల్లోనే ఉన్నా. అది ప్రజలకు ఇచ్చిన మాట. మేము ప్రజలకు ఏ వాగ్దానం చేయలేదు, సింగిల్ వాగ్దానం. ఎవ్రీ 3 నెలలకు ఒకసారి వస్తా అని చెప్పి ఇప్పుడు ఓడిపోయినా నెలకు ఒకసారి పోతున్నా వాళ్ళ దగ్గరికి. ఇదే భారతీయ జనతా పార్టీ యొక్క నిబద్ధత, భారతీయ జనతా పార్టీ నాయకుల యొక్క ప్రజల పట్ల ఉన్న దురదృష్టం. సో దీంట్లో ఇంకొక బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఒక 2-3 నెలల నుంచి కూడా ఆదిలాబాద్ కావచ్చు లేకపోతే వరంగల్, సో ఈ జిల్లాలలో ఎయిర్పోర్ట్కి గ్రీన్ సిగ్నల్ పడే అవకాశం ఉంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఒకవేళ ఆడ పడితే ఈడ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా, ఛాన్సెస్ ఏమైనా? అంటే ఆదిలాబాద్ జిల్లా అనేది పాత ఆదిలాబాద్ తీసుకున్న నిర్మలోళ్లకు, ముదోళ్ళకు, ఖానాపూర్కు, మంచిర్యాలకు ఆదిలాబాద్ జిల్లా పోవాలంటే వాళ్ళకి నిజామాబాద్ వచ్చుడు దగ్గర, జగరాన్పల్లికి వచ్చుడు దగ్గర. వాళ్ళకు అక్కడికి పోవడం ఇబ్బంది అవుతుంది. ఆ గాడ్స్ అవంతా కూడా ఇబ్బంది అవుతుంది వాళ్ళకి. అదెంత పడుతుందో ఇదంతా పడుతుంది. ఇది ఫెసిలిటీ ఉన్న ప్రాంతము, రోడ్స్ ఉన్న ప్రాంతము, ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్న ప్రాంతం కాబట్టి వాళ్ళు నిత్యం కూడా డాక్టర్లు కదా చదువుకునేందుకు కానీ హాస్పిటల్స్ కానీ ఈ ప్రాంతం ఎక్కువ రేపో తిరగడం ఉంది కాబట్టి ఇది ఈ ప్రాంతంకు ఉన్న ప్రజలకు మంచి అందుబాటులో ఉంటుంది. కాబట్టి నిజామాబాద్ ఏదైతే జకరాన్పల్లి ఎయిర్పోర్ట్ ఇందూరు జిల్లాది ఉందో అది 100% ఉండాలి. కానీ దురదృష్టం ఏంటంటే ముఖ్యమంత్రి ఎప్పుడు నోరు తెరిచినా వరంగల్ మాట్లాడుతున్నాడు, ఆదిలాబాద్ మాట్లాడుతున్నాడు, కానీ ఇందూరు గురించి మాట్లాడుతున్నాడు. అంటే కక్షపూరితంగానే ఆయనకేం ఆలోచన ఇక్కడ మంత్రి పదవి ఇవ్వలే మాకు. అంటే మా వాళ్ళ దాంట్లో ఎలిజిబుల్ లేరన్నట్టే. మాకు సుదర్శన్ రెడ్డి సీనియర్ మోస్ట్, నేను సీనియర్ మోస్ట్ ఎప్పుడు భూమి పుట్టినప్పుడు పుట్టినా చెప్పుకుంటాడు. ఆయనకి ఇయ్యలే. మా డాక్టర్ సాబ్ ఉన్నాడు భూపతి రెడ్డి గారు, మరి ఆయనకి ఇయ్యలే. ఆడ ఎవరు పాత జిల్లా తీసుకుంటే మన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే గారు ఉన్నారు, మన మదన్ మోహన్ రావు గారు, ఆయనకి ఇవ్వలే. ఒక దళిత నాయకుడు ఉన్నాడు జుక్కల్ ఎమ్మెల్యే, 4 ఎమ్మెల్యేలు. వీళ్ళు కాదని చెప్పి మా బీసీ బిడ్డ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ కూడా ఉన్నాడు. మరి 5గురిలో ఒక్కరు కూడా ఎలిజిబుల్ లేరా అని అడుగుతుంది కాంగ్రెస్ పార్టీని. ఈ 5గురు ఉన్న 4 ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ ఉన్నారు. ఈ 5గురిలో సింగిల్ పర్సన్ ఎలిజిబుల్ లేరా అంటే వాళ్ళకి పడస్తలేదు ఒకటే ఇంట్లో అన్నట్టు అదొక చర్చ జరుగుతా ఉంది. కానీ ఈ జిల్లానైతే విస్మరించారు కదా. ఎయిర్పోర్ట్ పేరు తీయరు, ఈ జిల్లాకు నష్టం జరిగితే రారు, ఈ జిల్లా రైతాంగం గురించి పట్టించుకోరు, ఈ జిల్లా గలుబాదీల గురించి పట్టించుకోరు, ఈ జిల్లాకు మంత్రి పదవి ఇయ్యరు. అక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుంది ఏంటంటే ఇందూరు అంటే ఇందూరులో కంచుకోటగా చెప్తా ఉంటాం. ప్రతి వీడియోలో నేను ఇదే చెప్తున్నా. ఎందుకంటే ఇక్కడ ఓట్ బ్యాంక్ అనేది చాలా పెద్ద మొత్తంలో బీజేపీకి ఉంది. ఒకవేళ ఇక్కడ ఏం చేసినా కూడా అది నీళ్ళలో పోసిన పన్నీర్ అయిపోతుంది అని చెప్పేసి కొన్ని సామెతలు ఉంటాయి. కాంగ్రెస్ నాయకులు ఇదే అనుకుంటుండేమో కదా. అట్లా అనుకుంటే ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు రిజైన్ చేసి వెళ్ళిపోమని కదా. ఇందూరు కంచుకోవటానికి అనుకుంటుంది కదా, అందుకోసం ఇది చేస్తలేరు మీరు అంటారు కదా. నేనేమంటున్నా, చేతగాని మా అంత పెద్ద సీనియర్ మోస్ట్ నాయకుడు రోజు పేపర్లలో చూస్తున్నాము, అల్టిమేట్ ఇస్తుండ్రు, రాజీనామా డిసైడ్ కావాలి కదా సార్. అదే నేను అందుకోసం చెప్తున్నా, సుదర్శన్ రెడ్డి గారికి త్యాగం చేసిన ఫలం దొక్కుతుంది. ఇందూరుకి ఎయిర్పోర్ట్ రానందుకు, ఇందూరు జిల్లాకి ఇది రానందుకు, అసలు ఇందూరు డెవలప్మెంట్ కానందుకు, ముఖ్యమంత్రి నోటి మీద ఇందూరు పేరు రానందుకు సుదర్శన్ రెడ్డి గారు, భూపతి రెడ్డి గారు, ఆ 4 ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే ఇంకా బాగుంటుంది, ఇంకా చాలా బాగుంటుంది అన్న. వాళ్ళు కూడా చిరస్థాయిగా మిగిలిపోతారు, ఈ జిల్లాకు చిరస్థాయిగా మిగిలిపోతారన్న. కాబట్టి ఒకటి, ఇది స్వార్థంతో కూరిన తప్ప వాళ్ళ రాజకీయ అపేక్ష లేదు. 100% భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది, ఇందూరులో ఎయిర్పోర్ట్ రావాలి, ఇందూరు అభివృద్ధి జరగాలి, సేమ్ టైంలో జగరాన్పల్లి రైతులకు న్యాయం జరగాలి. ఇది బీజేపీ డిమాండ్.